ఈవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి సయ్యద్ మహమ్మద్ అవైస్ ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న అమ్మ సయ్యద్ మస్తాన్వి, నాన్న సయ్యద్ రఫీ, పెద్దనాన్న సయ్యద్ రజావుల్లా, పెద్దమ్మ సయ్యద్ పర్వీన్, అక్క జహింజరా, అన్న జహీర్. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా, చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోరా. నంద్యాలలోని గాంధీ చౌక్ లోని ఓ టీ స్టాల్ లో దూసుకుపోయిన లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో టీ స్టాల్ లోకి లారీ దూసుకుపోయిందని తెలిపిన స్థానికులు. 2 బైక్లు ధ్వంసం, టీ స్టాల్ యాజమాన్యానికి 50,000 నష్టం. నంద్యాలలో చిరుతపులి పిల్ల దాడి. మహానంది మండలం గాజులపల్లె చలమ శివారులో రైల్వే కూలీపై చిరుతపులి పిల్ల దాడి చేసింది. ఛత్తీస్గఢ్ కు చెందిన పాండవ్ అనే మహిళపై చిరుత విచక్షణ రహితంగా దాడి చేయడంతో మహిళ తీవ్ర గాయాల పాలైంది. చలమ సమీపంలో ఛత్తీస్గఢ్ కు చెందిన 20 మంది రైల్వే కూలీలు పనులు చేస్తున్నారు. సచివాలయంలో బాధ్యతలు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు. మొదటి సంతకం మెగా డిఎస్సి, 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 3వ సంతకం 4,000కు పెన్షన్ పెంపు, 4వ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 5వ సంతకం నైపుణ్య గణన. సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. గతంలో పడి లేచాం, మళ్ళీ తిరిగి లేస్తాం. ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ. అలిపిరి దాడి నుంచి వెంకన్నను కాపాడారు. చంద్రబాబు తన వల్ల జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయనే కాపాడి ఉంటాడని వెల్లడి. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా ఏపీ ప్రజలకు ఇచ్చిన వరమే ఈ విజయం. శ్రీవాణి దర్శించుకున్న తర్వాత సీఎం గా తొలి ప్రెస్ మీట్. జగన్ గురించి మాట్లాడడం ఇక వేస్ట్. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నాపై కస్టోడియల్ టార్చర్ జరిగింది కాబట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాకే న్యాయం జరగకుంటే ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య. కంప్లైంట్ ఇచ్చే విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని వివరణ. త్వరలో రాష్ట్ర పర్యటన, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం. మళ్లీ జనంలోకి జగన్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పార్టీ నేతలకు సమాచారం. పోలింగ్ కౌంటింగ్ తర్వాత జరిగిన దాడిలో గాయపడిన కార్యకర్తలకు పరామర్శ. ఢిల్లీలో తీవ్రమైన తాగునీటి కొరతతో ప్రజల అవస్థలు. తీవ్ర ఎండలు, హర్యానా నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నీళ్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ట్యాంకర్లు రాగానే క్యాన్లు, బకెట్లతో నీళ్లు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. కేసీఆర్ పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న బీజేపీ నేత. గొర్రెల కుంభకోణం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్న రఘునందన్ రావు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్య. కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం. 43 మంది భారతీయులు సజీవ దహనం. భారతీయులు ఎక్కువ మంది నివాసం ఉండే ఓ అపార్ట్మెంట్ భవనంలో మంటలు చెలరేగి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కువైట్ లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటన కేరళ వ్యాపారవేత్తకు చెందిన భవనంలోనే జరిగింది. ప్రమాదంలో ఎక్కువ మంది భారతీయులే చనిపోయినట్టు తెలుస్తోంది. నీట్ యూజీ 2024 ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలపడంతో వారికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించి జూన్ 30 లోపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తీర్మార్ మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మాజీ సీఎం బిఎస్ యాడ్యూరప్పపై బెంగళూరు కోర్టు నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత బిఎస్ యాడ్యూరప్పపై బెంగళూరు కోర్టు గురువారం నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి ఈ చర్య జరిగింది.
ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఛాలెంజ్ పై అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేసిన అనిల్ లోక్సభ ఎన్నికల్లో లావు కృష్ణదేవరాయలు చేతిలో ఓటమి. తన ఛాలెంజ్ ను ఎవరూ స్వీకరించలేదని వెల్లడి. అందుకే మాటకు కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. జనసేన నాయకుడు సినీ నటుడు పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విజయవాడ ఫ్యామిలీ కోర్టు. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీపై ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిన అతని భార్య శ్రీలక్ష్మి.